హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఈజ్ అనిత. రీసెంట్గా మన తెలంగాణ పాలిటిక్స్ని చూస్తుంటే సిట్ దర్యాప్తుకి కేసీఆర్ని పిలవకూడదా? ప్రభుత్వంలో ఎవ్వరు పొరపాటు చేశారు అని అనిపించినా, లేదా ఏదైనా విట్నెస్ కావాలని అనిపించినా వాళ్ళకి నోటీసులు ఇచ్చే రైట్ గవర్నమెంట్కి ఉంటుంది. అది సిట్ని వేశారు కాబట్టి సిట్ పిలిపించింది. సిట్ పిలిపించడానికి ఏమన్నా ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఆంధ్రజ్యోతి అంటే ఆంధ్ర వాళ్ళదనే అర్థమా? ఒక పేపర్కి కూడా ఈ విభజనకు సంబంధించినటువంటి అది కల్పించేస్తారా? బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణ వాదం పేరుతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు, 12 ఏళ్ళు అదే పుట్టుకొని ఊగులాడుతున్నారు, 10 ఏళ్ళు పరిపాలన ఇంకా సరిపాలదా, ఇంకా ఎన్నాళ్ళు దాన్ని పట్టుకొని ఊగులాడతారు? మీ ఇంట్లో మీ సిస్టరే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పినా కానీ మీరు దాన్ని ఆమోదించలేక ప్రభుత్వం మీద పడి ఏడవడం ఎందుకు? సిట్కి వెళ్ళి వస్తారు 2 గంటలు, ఏమవుతుంది? ఎంతమందిని విచారించలేదు సిట్టు, వాళ్ళు కేసీఆర్ అక్కడ ఆయన పైన నుంచి ఆయన ఊడిపడ్డాడు అయింది. ఇంతకుముందు ఎంతమందిని అరెస్ట్ చేయించలేదు, ఎంతమందిని జైలుకు పంపించలేదు, ఎంతమందిని అవమానించలేదు. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణే కాదు, తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఆ పేరు పెట్టుకొని మీరు బాగుపడ్డారు తప్పితే ఎవరి తెలంగాణ ప్రజలకి ఏ ఉపయోగమూ లేదు. ఆ విషయం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే పాపం జనాలకు తెలిసింది. ఆయన అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడు. దాన్ని ఓర్చుకోలేక ఎలాగైనా సరే మళ్ళీ కాంగ్రెస్లో కుంపటి పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఆంధ్రజ్యోతి పేపర్ని అడ్డం పెట్టి వాళ్ళని ఏకిపారేస్తున్నారు. ఎమ్మెల్సీ రామిరెడ్డి ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి, ప్రజలకు ఆదర్శంగా ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడ ఏ పొరపాట్లు చేయలేదు, ఆయనే ప్రెస్ మీట్లో చెప్పుకున్నాడు. అలాంటప్పుడు అలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు దాన్ని వెనక్కి తీసుకోమని హంబుల్ రిక్వెస్ట్ చేసినప్పుడు వెంకటకృష్ణ గారు వెనక్కి తీసుకోవచ్చుగా, నో నేను తీసుకోను అన్నారు. అలాంటప్పుడు క్విట్ అన్నారు. కోర్స్ ఇక్కడ వెంకటకృష్ణ గారు కూడా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నారు. దానికన్నా క్విట్ మై డిబేట్ అంటే కొంచెం హుందాగా ఉండేది. అది కూడా ఒక చిన్న హట్టింగ్ లాగా అనిపించింది ఆయనకి. సో అక్కడ అదొక మిస్టేక్ జరుగుండొచ్చు. అంత మాత్రాన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా అది ఆంధ్ర పేపర్ అయిపోయింది. ప్రభుత్వం ఏం చేసినా దాన్ని సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఆ పేపర్స్ అన్నీ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపినప్పుడు ప్రభుత్వం వాటిని సరిదిద్దుకుంటుంది. ఆ క్రమంలో వాళ్ళ మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం ఉంటుంది. అలాగే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు కానీ పథకాలు కానీ ప్రజల్ని ఎంతలా ఆకర్షిస్తున్నాయి, వాళ్ళు ఎంతమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎంత వ్యతిరేకత ఉంది అనేది పేపర్ల ద్వారా మాత్రమే తెలుస్తుంది. అది ఎప్పుడు కూడా పేపర్లు బయట పెడుతుంటాయి. ఆ విషయంలో పేపర్ అనేది ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటుంది. దాన్ని గుర్తించిన ప్రభుత్వము వాళ్ళతో మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకుంటుంది. వాళ్ళ సలహాలు సూచనలు కంపల్సరీ తీసుకుంటుంది. ప్రభుత్వం మనుగడ ముందుకెళ్ళాలంటే 4th ఎస్టేట్ అనే పేపర్ కూడా చాలా అవసరము. సో దాన్ని మనం వ్యతిరేకించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తుంది కదా అని చెప్పేసి పెడజీవని పెడితే అది మనకే గుట్టిద్ది మళ్ళీ. అలా కాకుండా అది మన మంచి కోసమే చెప్తున్నారు అనేటువంటి ఆ సూచనని సలహాలని ఏ ప్రభుత్వం అయితే తీసుకుంటుందో దానికి మనుగడ ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏమవుతుంది, జనవరి 1 రోజు రాధాకృష్ణ గారిని మీట్ అయితే టీఆర్ఎస్కి వచ్చే నష్టం ఏంటి? అసలు వెళ్తారు, మీట్ అవుతారు, విషయం చెప్పుకుంటారు. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ఆ విధంగా ఉన్నాయి. మీకు కూడా ఇష్టమైతే వెళ్ళేసి ఒక విషయం చెప్పేసుకోరండి, పిలిపించుకొని విషయం చెప్పించుకోండి. దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏంటో నాకైతే చాలా నవ్వు వస్తుంది అనమాట. వెళ్తారు, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, తప్పేంటి? ఒక పేపర్ అధినేతని ఏ పొలిటీషియన్ కలవకూడదని రూల్ ఉందా? సీఎం కలవకూడదని రూల్ ఉందా? మరి టీవీని అంత ప్రధానికి ఎత్తుకుంటున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. మరి ఎన్టీవీ చేసిన పనికి నల్గొండ ఎంపీ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. దాని ఎవరు అన్నారో దాని కథ కమామిష ఏంటో నైని కోల్ బ్లాక్ ద్వారా బయటికి తీసిన ఆంధ్రజ్యోతే కదా. అది జీర్ణించుకోలేక మామూలుగా విషయం కక్కట్లేదు పాపం. టీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయింది కదా, విషయం కక్కట్లేదు ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి అని. ఇంకా కాంగ్రెస్లో కుంపడి పెట్టారు బట్టికి రేవంత్కి. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు అంత ఉడుకు మోతుతనం? ఫస్ట్ ఆ ఫోన్ ట్యాపింగ్లోంచి ఎలా బయటికి రావాలి, ఆ కాళేశ్వరంలోంచి ఎలా బయటికి రావాలి, ఆ మద్యం కుంభకోణంలోంచి సిస్టర్ ఎలా బయటికి రావాలి, ఫ్యామిలీ అంతా ఎలా సెట్ చేసుకొని వీటి మీద దృష్టి పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా మినిమం సీట్స్ వస్తాయి.
పవర్లోకి రావడం అనేది ఇప్పట్లో జరగదు. బీఆర్ఎస్ ఇది రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి ఉన్న నాళ్ళు కాంగ్రెస్ మాత్రమే తెలంగాణలో పవర్ ఉంటుంది. అది తిరుగులేని సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరి గోతి వాళ్ళే తవ్వుకున్నారన్నట్టు 10 ఇయర్స్ మీరు చేసిన పనికి బైఫర్కేషన్ ద్వారా ఆంధ్రాకి మీరు చేసిన అన్యాయానికి సిబిఎన్ అరెస్ట్ అయినప్పుడు మీ నోటు దురుసుకి బాగా బుద్ధి చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో అంతకన్నా బాగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. సో ఎప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని ఆడపిల్ల ఉసురు పోసుకున్నారనుకోండి, ఆ కవిత ఉసురు అది మీకే కొట్టిద్ది. సో దాన్ని ఒక సమస్యకు ఒక పరిష్కారం కనుగొని ఎప్పటికైనా మీడియా వాళ్ళతో సత్సంబాలు మెయింటైన్ చేయండి. అంటే వాళ్ళు చేసే విమర్శని అది మీ లోపంగా భావించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని వాళ్ళు కావాలని విమర్శించారని అనుకోకండి. ఎందుకంటే జర్నలిజం అనేది ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో భాగంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి వాళ్ళు చెప్తుంటారు. అంతేగాని ఎన్టీవీ వాళ్ళు చెప్పినట్టయితే ఎవరూ చెప్పరు. ఎన్టీవీ పరువు మొత్తం తీసేసుకుంది ఆ ఇష్యూలో. అలా ఏ పత్రిక కూడా చేయదు. అది ఒక డిజిటల్ మీడియా. ఇవి పత్రిక యాజమాన్యాలు వీరు వేసే కథనాలు వేరేగా ఉంటాయి. సో అంతేగా నమస్తే తెలంగాణ లాంటి కథనాలు అయితే ఇలాంటి వీళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఈనాడుకి కానీ ఆంధ్రజ్యోతికి కానీ మీరు ఇవన్నీ విమర్శించినా వాటి స్టాండర్డ్స్ అనేవి అక్కడే ఉంటాయి. దాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. ఇది అక్షర సత్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.